హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ట్రాడినరీ అటర్నీ వూ పార్ట్ 10. మీరు దీనికి ముందు చేసిన పాస్ట్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఐ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. పార్ట్ 10లో ఒక నార్త్ కొరియన్ లేడీని చూపిస్తారు. ఆమె తన కూతుర్ని అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టను వచ్చి ఉంటుంది. అండ్ ఆమె ఆ గార్డియన్తో చెప్తుంది, తిన్ని ఎవరు అడాప్ట్ చేసుకోకుండా చూసుకోండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే తిన్ని తీసుకొని వెళ్తాను అని చెప్తుంది. అసలుకి ఈమె మీద ఒక రాబరీ కేసు ఉంటుంది. అసలు ఈమె డబ్బులు వేరే వాళ్ళ కాడ ఉండి ఉంటాయి. అవి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసిన కేసు ఈమె మీద వేసి ఉంటారు. ఈ కేసు ఇప్పుడు సోయున్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. కానీ జంగ్ ఊని కూడా సోయున్తో వెళ్ళమంటాడు. అండ్ ఊకి చెప్తాడు, ఓయ్ తిను వీటిల్లో చాలా సీరియస్ అవుతుంది, సో తనకి వావ్ వావ్ అని చెప్పి చల్లపరచు అని అంటాడు. తర్వాత సోయిన్ అండ్ వూ కలిసి ఆ లేడీని కలుస్తారు. అప్పుడే ఆ లేడీ చెప్తుంది, అసలుకి 5 years ముందు తిను తన పాపతో కలిసి నార్త్ కొరియన్ నుంచి సౌత్ కొరియాకి వచ్చేసి ఉంటుంది. అండ్ అలా ఒకరోజు తిన డబ్బులంతా ఒక బ్రోకర్కి ఇస్తుంది. తర్వాత తను ఆ డబ్బులు ఆ బ్రోకర్ని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రోకర్ ఒక లేడీ అడ్రస్ చెప్తాడు, తన కాడ ఉన్నాయి, నువ్వు వెళ్ళి తీసుకోపో అని చెప్పి. ఇంకా నార్త్ కొరియన్ లేడీ తన ఫ్రెండ్తో కలిసి ఆ ఇంటికి వెళ్తుంది. అండ్ వాళ్ళ మనీని అడుగుతారు. కానీ తను సారీ నేను ఇవ్వలేను, అవి నాకు కావాలి అని అంటుంది. అలా అక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ముందే ఆ లేడీకి చాలా దెబ్బలు ఉంటాయి. కింద ఉన్న ఊనరమ్మ ఆ రచ్చను చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తుంది, రండి మా ఇల్లు వీళ్ళు కూల్చేస్తున్నారు అని చెప్పి. ఇంకా పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. నార్త్ లేడీ పారిపోతుంది. ఎందుకంటే తన పాపకి చాలా చిన్న వయసు. ఇప్పుడు తను కానీ తన్ని వదిలేస్తే తన పాప మళ్ళీ తను రిలీజ్ అయినప్పుడు గుర్తుపట్టదు. అందుకని నార్త్ లేడీ తన పాప పెద్దయ్యే వరకు ఎస్కేప్ అయ్యి ఉంటుంది. అండ్ ఇప్పుడు సరెండర్ అవుతుంది. కానీ నార్త్ లేడీ ఫ్రెండ్ని అప్పుడే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారు. అండ్ 4 ఏళ్ళు జైలు శిక్ష ఆమెకి వస్తుంది. అది విని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు నార్త్ లేడీ చెప్తుంది, నాకు ఇప్పుడు 4 ఏళ్ళు జైలు శిక్ష వచ్చినా పర్లేదు, నేను రిలీజ్ అయినప్పుడు నా కూతురు నన్ను గుర్తుపడుతుంది అని హ్యాపీ అవుతుంది. దానికి లేదు, మీరు జైలుకి అసలు వెళ్ళకూడదు అని అంటుంది. తర్వాత జంగ్కి ఈ మ్యాటర్ అంతా చెప్తుంది. అండ్ మనం ఎలా అయినా ఆమెని జైలుకి పంపించకూడదు అని అంటుంది. దానికి జంగ్, దీనికి అసలు ఛాన్సే లేదు, అయినా నేను నిన్ను సోయిన్ని ఓ అని చెప్పి కూల్ డౌన్ చెయ్యి అని చెప్పా, కానీ నువ్వు తనకన్నా డబ్బులు అయ్యేవే. అయినా నార్త్ లేడీ పారిపోయింది అంటే తనకి తన పనిష్మెంట్ పెరుగుతుంది తప్ప తగ్గదు అని అంటాడు. తర్వాత అండ్ సోయిన్ ఒక లాయర్ని కలుస్తారు. ఇతనే 5 years ముందు నార్త్ లేడీ ఫ్రెండ్కి లాయర్గా ఉండి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఆ కేసు గురించి అతన్ని అడుగుతారు. దానికి అతను ఆ లేడీకి చాలా దెబ్బలు ఉన్నాయి అండ్ తన్ని టెస్ట్ చేసిన డాక్టర్కి నార్త్ కొరియన్స్ అంటే అస్సలు పడదు, మీరే చూడండి అని చెప్పి ఒక ఆర్టికల్ చూపిస్తాడు. ఆ డాక్టర్ రాశాడు అని. దాంట్లో ఆ డాక్టర్ నార్త్ కొరియన్ వాళ్ళ గురించి చాలా నీచంగా రాసి ఉంటాడు. అండ్ మెయిన్గా ఈ నార్త్ లేడీ గురించే రాసి ఉంటాడు. నైట్ అప్పుడు మిన్ అండ్ జున్హో మందు కొడుతూ ఉంటారు. అప్పుడు జున్హో వాడి మనసులో మాట చెప్పేస్తాడు, వాడు లాయర్ని లవ్ చేస్తున్నాడు అని చెప్పి. మిన్కి ఆ లాయర్ ఎవరో అర్థం కాదు. అలా వాళ్ళు ఆ మత్తులోనే నిద్రపోతారు. నెక్స్ట్ డే సోయిన్, వూ అండ్ జున్హో ఆ విక్టిమ్ లేడీ హౌస్ కాడికి వెళ్తారు. అక్కడ ఆ లేడీ హస్బెండ్ తన్ని మనీ కోసం చావ కొడుతూ ఉంటాడు. అప్పుడే ఊనరమ్మ వచ్చి చెప్తుంది, అతను తన్ని లాస్ట్ 5 to 6 years నుంచి అలానే కొడుతూ ఉన్నాడు అని చెప్పి. తర్వాత కోర్ట్ సీన్ చూపిస్తారు. అప్పుడు సోయిన్ ఆ విక్టిమ్ లేడీని తన దెబ్బల గురించి అడుగుతుంది. దానికి తను ఏమో నాకు గుర్తులేదు, అది 5 ఏళ్ళు ముందు మ్యాటర్ కదా అని అంటుంది. నార్త్ లేడీకి భలే కోపం వస్తుంది, హే నిజం చెప్పు అని చెప్పి. ఇంకా అప్పుడు వావ్ కామ్ డౌన్ అని అంటూ ఉంటుంది. తర్వాత మిన్ సోయిన్కి చెప్తాడు, జున్హో తన్ని లైక్ చేస్తున్నాడు అని చెప్పి.
అసలుకి జున్హో ఊ గురించి చెప్పి ఉంటాడు. వీడది సోయున్ అని అనుకొని ఉంటాడు. ఇంకా సోయున్ కూడా చిన్నగా హ్యాపీగా ఉండదు, ఎందుకంటే తనకి జున్హో అంటే ఎప్పటి నుంచో ఇష్టం కాబట్టి. అలా సోయున్ వెళ్ళి జున్హోతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అది మిన్ ఊకి చూపిస్తాడు. చూడు వీళ్ళ జంట ఎంత బాగుందో అని. ఫస్ట్ ఊకి అసలు ఏమీ అర్థం కాదు, కానీ తర్వాత తను కొంచెం సాడ్ అవుతుంది. నెక్స్ట్ డే కోర్టులో ఊ ఆ డాక్టర్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, విక్టిమ్ లేడీకి ఆ గాయాలు ఎలా వచ్చాయి అని. దానికి ఆ డాక్టర్ ఇదిగో ఈ నార్త్ లేడీయే చేసింది అని అంటాడు. ఇంకా ఊ ఆ డాక్టర్ రాసిన ఆర్టికల్ తీస్తుంది. వీటికి నార్త్ కొరియన్స్ అంటే అసలు పడదు అని అంటుంది. ఇంక అతను కూడా అవును వాళ్ళు ఇక్కడ ఫ్రీగా ఉంటున్నారు, అక్కడి నుంచి పారిపోయి వచ్చి అండ్ ఇక్కడ అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా కోర్టు వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఆ డాక్టర్ కావాలని విక్టిమ్ రిపోర్ట్స్ ఫేక్ చేశాడు అని. అలానే ఊ కోర్టులో రివీల్ చేస్తుంది అవి అసలు విక్టిమ్ హస్బెండ్ తన్ని కొట్టిన దెబ్బలు అని. తర్వాత జంగ్ ఊ అండ్ సోయిన్ తింటూ ఉంటారు. అప్పుడే సంగ్ కోపంగా వస్తాడు. సంగ్ ఎవరో కాదు జంగ్ ఫ్రెండ్ లాగా పార్ట్ 5లో వచ్చి ఉంటాడు. ఇప్పుడు సంగ్ జంగ్ మీద అరుస్తూ ఉంటాడు, అసలు మీకు బుద్ధి ఉందా? ఆ డాక్టర్ని ఎందుకు కోర్టుకి పిలిచి ఆర్టికల్ గురించి అడిగారు? వాడు మనకి పార్ట్నర్, ఇప్పుడు మనకి ఎంత లాసో తెలుసా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఊ అండ్ సోయిన్ అయితే అది చూసి చాలా భయపడతారు. అప్పుడు జంగ్ వాళ్ళతో ఓయ్ ఏం భయపడకండి, నేను చూసుకుంటా అది, కానీ నాకు ఇక్కడ పరువు పోయినట్టు ఉంది, అందుకని నేను వెళ్ళిపోతున్నా, మీరు తినేసి రండే అని చెప్పి కామ్గా వెళ్ళిపోతాడు. తర్వాత నార్త్ లేడీని వాళ్ళ కూతురుతో కలవనిస్తుంది. ఆమె వాళ్ళ కూతుర్ని హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. ఊ కూడా అది చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా తన చిన్నతనం గుర్తు చేసుకుంటుంది. స్పోర్ట్స్ డే అప్పుడు పిల్లల కోసం వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవాళ్ళు, కానీ ఊకి వాళ్ళ నాన్న ఒక్కడే వచ్చి ఉంటాడు. అలా తను వాళ్ళ నాన్నని అడుగుతుంది, అమ్మ ఎక్కడ నాన్న, తను ఎందుకు రాలేదు అని. వాంగ్ దానికి కామ్గా ఉండడం తప్ప ఏమీ చెప్పలేడు. నెక్స్ట్ డే ఊ కోర్టులో నార్త్ కొరియా లా చెప్తుంది, యువర్ హానర్, ఎవరైనా వాళ్ళ వస్తువులు తిరిగి తీసుకొని వెళ్ళినప్పుడు అది నార్త్ కొరియాలో క్రైమ్ కాదు, కానీ సౌత్ కొరియాలో అది క్రైమ్. కానీ మా డిఫెండెంట్కి అది తెలియదు కాబట్టి అందుకే తను అలా చేసింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జడ్జ్ అండ్ జ్యూరీ వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, ఈ కేసు ఇలా అయినా సాల్వ్ అవుతుంది అని. అప్పుడు జడ్జ్ నార్త్ లేడీని అడుగుతాడు, మీకు సౌత్ కొరియన్ లా తెలియక ఇలా చేశారా అని. దానికి ఆమె ఏమో నాకు ఇలా అలా ఏమీ అసలు తెలియవు, నా డబ్బుల కోసం నేను వెళ్ళాను అని అంటుంది. ఇంకా ఊ ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. అలా కోర్టు వాళ్ళు కూడా ఆ కేసుని అక్కడితో క్లోజ్ చేస్తారు. అప్పుడే ఊకి తన తిమింగలం మళ్ళీ ఒక ఐడియా ఇస్తుంది. ఇంకా సోయిన్తో కలిసి జడ్జెస్ ఉండే బిల్డింగ్లోకి వెళ్తుంది, కానీ వాళ్ళకి అక్కడ జడ్జిని కలిసే పర్మిషన్ ఉండదు. ఇంకా సోయిన్ వాళ్ళ నాన్న కూడా ఒక జడ్జ్ అని చెప్పి రివీల్ చేస్తుంది. అలా వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. ఇంకా ఊ అండ్ సోయిన్ కలిసి జడ్జి రూని కలుస్తారు. ఆ నార్త్ లేడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను ట్రై చేస్తారు, కానీ రూ వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటాడు. ఆపండి, ఇందాక నార్త్ లా సౌత్ లా అని చెప్పారు, ఇప్పుడు తను మంచిదని చెప్తున్నారా అని చెప్పి అని అంటాడు. అప్పుడు నార్త్ లేడీ స్టోరీ చెప్తుంది, తను ఏమీ కావాలని పారిపోలేదు, తను కేవలం తన కూతుర్ని పెంచను పారిపోయింది, తన కూతురు తన్ని మళ్ళీ గుర్తుపట్టాలి అని, అందుకే తను అలా చేసింది అని అంటుంది. జడ్జిడు కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు, కానీ వాళ్ళని గెట్ అవుట్ అని అంటాడు. నైట్ అప్పుడు ఊ సోయున్కి వేల్స్ గురించి చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా వేల్స్ ఏ పరిస్థితిలో కూడా వాటి పిల్లల్ని వదులుకోవు, వాటికి ఏదేమైనా అవ్వని, వాటి పిల్లల్ని మాత్రం అవి వదిలిపెట్టి వెళ్ళవు. అండ్ ఎమోషనల్ అయ్యి నేను కూడా ఒక వేల్ లాగా పుట్టి ఉంటే బాగున్ను, అప్పుడు మా అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళి ఉండదేమో అని అంటుంది. నెక్స్ట్ డే కోర్టులో రూ జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. అసలుకి నార్త్ లేడీకి 4 సంవత్సరాల శిక్ష రావాలి, కానీ తను తన క్రైమ్ని కన్ఫెస్ చేసింది అనే రీజన్తో తనకి 1 ఇయరే శిక్ష ఇస్తారు. ఇంకా ఊ అండ్ సోయిన్ చాలా హ్యాపీ అవుతారు. ఊ అయితే అరే ఈ పాయింట్ నేను ఎలా మర్చిపోయానరా అబ్బా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. ఇటు పక్క సుమి షాపింగ్కి వచ్చి ఉంటుంది. అప్పుడు అక్కడున్న స్టాఫ్ లేడీ ఏం మేడం మీ కూతురు కోసం షాపింగ్కి వచ్చారా అని అంటుంది. దానికి సుమి నవ్వుతూ లేదు లేదు నాకు కేవలం ఒక కొడుకే ఉన్నాడు అని అంటుంది. అప్పుడే సోయిన్ కూడా ఊని అక్కడికి తీసుకొని వస్తుంది. ఇంకా ఊ అక్కడ ఏవి సరిగ్గా లేకున్నా అవి తను సరిగ్గా పెడుతూ ఉంటుంది. అసలుకి అవన్నీ స్టాఫ్ వాళ్ళు చేసే పనులు. సుమి కూడా తను పక్కనే ఉంటుంది. అండ్ సుమి కూడా అక్కడ షూస్ సరిగ్గా లేకుంటే అవి సరిగ్గా పెడుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఒకరిని ఒకరు చూసుకోరు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఎక్స్ట్రాడినరీ అటర్నీ ఊ పార్ట్ 10 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా
వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.